ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేయించడం జరిగింది. వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది, 5-6 మాసాలు గడుస్తుంది. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్తో దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోపోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏదైతుందో చర్యలు ఉండాలన్నట్టుగా భావన తలంపుతోని న్యాయ విచారణ ఆదేశించడం జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యలు లేవు. ఇంకా నాకు అర్థమే కాదా అని చెప్పంటున్నాను. నేను నువ్వు ఎంతవరకు సిబిఐని ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక వాళ్ళ ఏజెన్సీగా మరల్చుకునే ఒక భావనతో ఏమనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరం ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటున్నాను. నేను ఇలా మీరు కేసీఆర్ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటున్నాడు. కేసీఆర్ నిండా పూరుకుపోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పూరుకుపోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పంటున్నాను. నేను కేసీఆరే కాదు ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయా, 2 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసినని చెప్పని మీరు భావిస్తున్నారో మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు, ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు అంటే మీ సమర్థత ఎంత కనబడుతుంది కదా. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది కనబడుతుందని చెప్పి అంటున్నా. స్వయంగా మీ అధినాయకుడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా అని చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ఆ కుట్రలు ఛేదించి వాస్తవాలు వెలికి తీసే మరి ఇంతవరకు ఏదైతుందో మరి ఏ విధంగా ఫలితం కనపడతలేదని చెప్పి అంటున్నా. ఇది భారతీయ జనతా పార్టీ సమర్థతకు ప్రతీక అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో ప్రత్యర్థి మిత్రులు అన్నట్టు ఏదైతుందో రాజకీయంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో ప్రత్యర్థిగా భావిస్తామో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో మేము ప్రత్యర్థిగా భావిస్తామని చెప్పంటాం. మీరు పోరాటం ఏదైతుందో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము